అడ్వకేట్ బాలా గారు, ఇప్పుడు సమాజంలో ఏంటంటే మొన్నటిదాకానేమో గతంలోనేమో భార్యలు భర్తను చంపారు, ఇప్పుడేమో భర్తలు భార్యలను చంపుతున్నారు. అది క్రియాత్మకంగా దారుణంగా కూడా శరీర భాగాలను కూడా వేరు చేస్తున్న పరిస్థితి, మన బోడిపోల్ ఇష్యూ కానీ ఎట్లా చూస్తారు సార్? సార్, డొమెస్టిక్ లైఫ్లో వెరీ సెన్సిటివ్ ఇష్యూ ఏదైనా ఉందంటే వైఫ్ అండ్ హస్బెండ్. అంటే నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అండి, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, లవర్స్ అండ్ ఎంగేజ్డ్ పర్సన్స్, లివింగ్ టుగెదర్ పర్సన్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్. ఈ ఏ రిలేషన్స్ అయినా మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించిన ఈ కపుల్ ఇష్యూ అనేది ఇస్ వెరీ సెన్సిటివ్. నేను ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలో కొన్ని రూల్ పొజిషన్స్ నేను మీకు చెప్తా. బేసిక్ ఫండమెంటల్ రూల్ పొజిషన్ ఏంటంటే, ప్రేమ అనేది అచంచలమైనది. ఆ ప్రేమను ఎవరు అడ్డుకట్ట వేయలేరు. ఎలా పుడుతుందో ఎవరికి తెలియదు, ఎలా చచ్చిపోతుందో ఎవరికి తెలియదు, ఎలా మనస్పర్ధలు వస్తుందో ఎవరికి తెలియదు. బట్ ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మీరు ప్రేమగా ఉన్నప్పుడు ఏదైతే ప్రేమను చూపిస్తారో ఒక మనిషి మీద, మీకు నచ్చినప్పుడు అదే ప్రేమతో సింపుల్గా మీరు క్విట్ అవ్వడం మంచిది. వన్ థింగ్. అలా కాదు అని చెప్పేసి ఆ వ్యక్తితో ఉండి గొడవలు పడి మిమ్మల్ని మీరు మీ మానసికంగా శారీరకంగా మిమ్మల్ని హింసించుకుంటూ ఎదుటి వ్యక్తిని కూడా మీరు హింసించుకుంటూ ఇలా ఉండడం వల్ల ఎవరి జీవితాలు బాగుపడవు, ఎవరు సంతోషంగా ఉండరు, ఎవరు సుఖంగా ఉండరు. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయంటే సైకలాజికల్ డిజార్డర్స్ అంటారు దీన్ని. సొసైటీలోనో ఒక సోషల్ సిగ్మా ఏంటంటే, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ మనం పెట్టుకున్నాం. ఈ పని చేస్తే చెడ్డంట, ఈ పని చేయకపోతే మంచిదంట, ఇట్లా కొన్ని పెట్టుకున్నాం. ఈ ప్రపంచంలో ఏది మంచి లేదు, ఏది చెడు లేదు. ప్రేమకు సంబంధించి వాళ్ళకి నచ్చితే అది మంచి, ప్రేమకు సంబంధించి అది వాళ్ళకి నచ్చకపోతే అది చెడ్డ. ఇవే ఫండమెంటల్ రూల్స్. సో కాబట్టి నీ ఐడియాలజీకి నీకు తగ్గట్టుగా ఒక అబ్బాయి ఉండాల్సిన నెసెసిటీ లేదు, లేకపోతే అమ్మాయికి కావాల్సిన అబ్బాయి కూడా అమ్మాయి అలా ఉండాల్సిన నెసెసిటీ లేదు. బోత్ ఆర్ పెయిర్ కపుల్స్ అనేది వాళ్ళ ఇద్దరికి నడిచేది. డిఫర్స్ ఉన్నప్పుడు అది నడవదు. ఇద్దరిలో ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేయాలి. నువ్వన్నా అబ్బాయికి నచ్చింది యాక్సెప్ట్ చేయి, లేకపోతే అబ్బాయి అయినా అమ్మాయికి నచ్చిందని యాక్సెప్ట్ చేస్తారు. ఈ యాక్సెప్టెన్స్ లేనప్పుడు మీరు డిఫర్డ్ ఉంటే మాత్రం బెటర్ యూ డిస్కస్. లేదు అంటే దాని పరావసరాలు ఏంటో తెలుసా? ఇలా ఒకరు మెంటలీగా హార్మ్ చేసుకోవడం, ఒకరిని ఒకరు సోషల్గా హార్మ్ చేసుకోవడం, ఒకరిని ఒకరు ఫైనాన్షియల్గా హార్మ్ చేసుకోవడం, ఒకరిని ఒకరు ఎండ్ ఆఫ్ ద డే ఫిజికల్గా హార్మ్ చేసుకోవడం, ఇంతవరకు లీడ్ చేస్తుంది. ఒకటి పెళ్ళైన తర్వాత దాని ఏమంటున్నారు ఈ మధ్యకాలంలో, అక్రమ సంబంధాలు. షిట్ ఆఫ్ దట్ ఫస్ట్. వాడే వర్డ్స్ ముందు వాళ్ళు ఫస్ట్ ఎందుకో తెలుసుకోవాలి. అక్రమ సంబంధాలు ఏంటి? నాన్ సెన్స్. కాకపోతే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఇంకొకరి వ్యక్తి దగ్గరికి వెళ్తున్నారంటే నీ దగ్గర ప్రేమను కోల్పోయినప్పుడు వెళ్తారు. చాలామంది అంటారు కామము ఇంకోటి అని చెప్పేసి. అసలు బుద్ధి ఉందా కాస్తేనా? ఈ ప్రపంచాన్ని నడిపించేదే ఆ కామం. అది భూతపదం కాదు, ఇట్స్ ఎ నేచర్. అది దానివల్ల అది లేనప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఎందుకు పెట్టారు అవి? అది భూత అయితే డిగ్రీలు చదువుతారు అతనికి. ఎందుకు భూత అయినప్పుడు? నో, ఇట్స్ నాట్ జోక్ అండ్ ఇట్స్ రియల్లీ. డిగ్రీలు చదువుతారు, పీజీలు చదువుతారు. దేనికోసం? దట్ ఈస్ నెసెసిటీ. దట్స్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని బూతుగా క్రియేట్ చేసి కొంతమంది సోకాళ్ళు సొసైటీలో దాన్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేశారు. అబ్సల్యూట్లీ రాంగ్. అది ఇప్పుడు అక్రమ సంబంధం కాదు అది. నువ్వు వెళ్ళకుండా నిజంగా అలా నీ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళారు అంటే నువ్వు డిస్పస్ అయిపోయి ఉండాలి. ఇట్స్ వెరీ సింపుల్. ప్రేమ లేదు, దట్స్ ప్రేమ. నేను అదే అంటున్నా, లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రేమ ఎలా పుడుతుందని మీరు అనొచ్చు. ప్రేమ ఏదో 100 కోట్ల 1000 కోట్ల లాగా ఉంటేనే రావు. ఒక్కొక్కరికి ఒకటి నచ్చుతుంది. ఒకరికి కాఫీ చేయడం నచ్చుతుంది, ఒకరికి టీ పెట్టడం నచ్చుతుంది. ఏదో ఒక సందర్భాలలో ఆ యొక్క ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. ఆ ఇంప్రెషన్ దట్ క్యారీస్. అంతకుమించి ఏం లేదు అక్కడ. అంత సెన్సిటివ్ ఇష్యూని ఈరోజు సొసైటీలో కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసే పరిస్థితికి మనం తెచ్చుకున్నాం. నేనైతే ఒకటి చెప్తాను, చాలా మ్యారిటబుల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, అవన్నీ కోర్టులలో కేసులు పెండింగ్ ఉన్నాయి. ప్లీజ్ సిట్ పీస్ఫుల్లీ, మీడియేషన్కి వెళ్ళండి, పీస్గా మీరు డిస్కస్లు అవ్వండి, ఫిజికల్ హార్మ్ వరకు వెళ్ళకండి. ఇది లైఫ్. ఎవరో ఏదో వ్యక్తి వచ్చి మీ లైఫ్ని కిల్ చేసేసారు అనుకోవడం ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అది మీరు తీసుకున్న డెసిషన్ని బట్టి ఉంటుంది. అన్ని రోజులు కలిసి అయితే జర్నీ చేశారు కదా, అంతవరకు ఆ జర్నీ అయిపోయింది. ఈ రోజు నుంచి వెళ్ళేది వేరే జర్నీ ఉంటుంది. జరిగిపోయిన జర్నీ గురించి మేము మాట్లాడుకుంటూ కూర్చుంటే
మీ లైఫ్ ఏముంటుంది ఇంకా ఇక్కడ? ఇట్స్ హ్యాపెన్ జర్నీ. మన లైఫ్ జర్నీ ఎలాంటిదో తెలుసా? ఒక ట్రైన్ లాంటిది. దానికి డిపార్చరు, అరైవల్ రెండే ఉంటాయి. మధ్యలో వచ్చిపోయే స్టేషన్స్ అన్నీ కూడా జస్ట్ పాసింగ్ హౌస్. ఎవరు ఎక్కడ బ్రేక్ అవుతుందో, ఏ ట్రైన్ ఎక్కడ, ఇంతవరకు మనకు ఇప్పుడు లేవనుకుంటాను. చైన్ కనెక్టింగ్ ట్రైన్స్ ఉండేవి, కనెక్టింగ్ ట్రైన్స్. ఒక జంక్షన్కి వచ్చిన తర్వాత చైన్ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయ్యి కొన్ని బోగీలు వెళ్ళేవి, కనెక్టింగ్ చైన్స్. లైఫ్ కూడా అలాంటిదే. సమ్ టైమ్ డిస్కనెక్ట్ జరుగుతాయి, సమ్ టైమ్ కనెక్ట్ జరుగుతాయి, బట్ మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. దట్స్ అ లైఫ్. ఇప్పుడు ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ వస్తాయి, సైకలాజికల్ అప్ అండ్ డౌన్స్ వస్తాయి, హెల్త్ అప్ అండ్ డౌన్స్ వస్తాయి, సొసైటీ అప్ అండ్ డౌన్స్ వస్తాయి. మన అనుకున్న వాళ్ళే మనల్ని ఎన్నో మాటలు అంటారు, నా అనుకున్న వాళ్ళని నన్ను ఎన్నో అవహేళన చేస్తారు, ఎంతో కించపరుస్తారు. నువ్వు సొసైటీలో ఎంతైనా ఎదిగిండొచ్చు కాక, బట్ నీ ఇంట్లో నీకు మేబీ అంత రెస్పెక్ట్ ఉండకపోవచ్చు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సొసైటీలో. ఆ చిన్న చిన్న రెస్పెక్ట్స్ లేదని కూడా చాలామంది గొడవపడి విడిపోయి ఫిజికల్ హార్మ్ చేసుకునే కేసెస్ ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం సెలబ్రిటీస్, ఎంతోమంది సెలబ్రిటీస్ ఈ మధ్యకాలంలో రోడ్ల మీదకి వచ్చి మీడియాల ముందర మాట్లాడడం చేయడం మనం చూస్తున్నాం. ఎందుకు చేస్తున్నారు అంటే బికాస్ ఇట్స్ అ సైకలాజికల్ డిజార్డర్ ఆస్పెక్ట్. ఎందుకంటే అది ఎందుకు జరుగుతుందో కూడా నేను మీకు రీజన్ చెప్తాను. ఆ పెయిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు మన బాడీలో సిస్టమ్ ఏదైతే ఉందో డైరెక్ట్గా నర్వ్కు కొడుతూ ఉంటుంది. ఆ హీట్ తట్టుకోలేం మనం. దాన్ని ఆలోచించి ఎక్కువ చేయడం వల్ల మీరు ఆ హీట్ వల్ల మీరు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో ఎవరికి అన్కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. సో దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే, మిమ్మల్ని ఒకరు చీటింగ్ చేసినప్పుడు, లేదంటే మీరు ఒకరితో నచ్చలేనప్పుడు, మీ ప్రేమ అక్కడ కోల్పోయినప్పుడు, ద వెరీ బెస్ట్ సొల్యూషన్ ఇస్ దస్ డిస్పస్ అయిన తర్వాత మిమ్మల్ని మీరు డ్యామేజ్ చేసుకోవద్దండి. యూ ఫైండ్ అవుట్ బెస్ట్ లవ్, యూ సర్చ్ ఫర్ అ బెస్ట్ లవ్, యూ రోమ్ ఫర్ అ బెస్ట్ లవ్. ఈ ప్రపంచంలో లవ్ లేని ప్రపంచం లేదు, లవ్ లేని మనుషులు లేరు. ప్రతి ఒక్కరి దగ్గర లవ్ ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర ప్రేమ ఉంటుంది. కానీ దాన్ని ఫైండ్ అవుట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది, దాన్ని తీసుకునే దీంట్లో ఉంటుంది అంతే. ఇప్పుడు ఆ మహేందర్ రెడ్డి తన భార్య శరీర భాగాలను కూడా ముక్కలు చేసినారు. ఆయనకు లైఫ్ ఆర్ డెత్ అంటే ఏం చెప్తారు? ఇంప్రిజన్మెంట్ అంత క్రూయల్గా చేశారు కాబట్టి లెట్స్ సీ అసలు మెటీరియలైజ్ ఏమున్నాయి, ఎవిడెన్స్లు ఏమున్నాయి, దట్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు అతను చేశాడా లేదా అనే దానికి ఒక ఇంపార్టెంట్. మనిషి చనిపోవడం ట్రూ, ఎవరు చేశారు ఏంటి, దాని సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్లు ఏంటి, తర్వాత మీకు మెటీరియలైజ్ ఎవిడెన్స్లు ఏమున్నాయి అన్నీ చూసుకోవాలి, టెక్నికల్ ఎవిడెన్స్లు ఏమున్నాయి, ఈజ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. మనం చెప్పలేము అది ఇప్పుడే 7 years పడుతుందా, 14 years పడుతుందా, 21 years పడుతుందా, లైఫ్ పడుతుందా, లేకపోతే క్యాపిటల్ హ్యాంగింగ్ పడుతుందా తెలియదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్. చిన్న పాప మొన్న సహస్ర అమ్మాయి పాప ఇన్సిడెంట్లో కూడా అబ్బాయి బాబు, ఎస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు ఇంపార్టెంట్ టాపిక్ అంటున్నానంటే, ఇది నేను ఆ అబ్బాయి తప్పని నేను చెప్పనండి. ఇది ఎవరు తప్పు అంటే పేరెంట్స్ తప్పు అని కూడా నేను చెప్పను. ఐఎమ్ సారీ టు సే, చాలామంది ఇది పేరెంట్స్ తప్పు అంటున్నారు, కొంతమంది పిల్లలు తప్పు అంటున్నారు. ఇది ప్రభుత్వం తప్పు, గవర్నమెంట్ మిస్టేక్. ఎందుకంటే ఒక కుటుంబం తన పిల్లాడికి మినిమం నీడ్స్ని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది అంటే ఎవరి తప్పు? ఈ ప్రభుత్వాల తప్పు. ఎందుకు ప్రభుత్వాలు తప్పు అంటే, వాళ్ళ యొక్క బతుకు జీవనము తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, బిడ్డలకి పెట్టుకోలేని పరిస్థితుల్లోనే ఇంకా జీవితం ఉంది అంటే డెవలప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రతి ఒక్క పౌరుడిని, ప్రతి ఒక్క కుటుంబాలని ప్రభుత్వాలది కదా. ఈ ప్రభుత్వం డెవలప్ చేసి ఉంటే ఆ అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కొంత కిట్ కొనేవాళ్ళు, అతను కిట్ కొనడం కోసమో లేకపోతే క్రికెట్ దానికో ఇంకో దానికోసమో అలాంటి ఆలోచన వచ్చేది కాదు, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేది కాదు. ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఎవరంటే ప్రభుత్వాలు. అఫ్ కోర్స్ ఎవరైనా, మీరైనా నేనైనా ప్రభుత్వం మీదనే అంటాం, కానీ ప్రభుత్వం మీద అనడం నేను అనట్లేదు, ప్రాక్టికల్గా నేను చూపిస్తున్నా. రాజ్యాంగం మనకి ఏం కల్పించింది? DPSPs అని ఉన్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. నువ్వు నాకు అది ప్రాపర్గా ఇస్తే నేను ఎడ్యుకేషన్కి నా యొక్క ఇన్కమ్ని పెట్టాల్సిన అవసరం లేదు, హెల్త్ గురించి నేను నా యొక్క ఎక్స్పెండిచర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. దెన్ తర్వాత నాకు వాటర్, ఈరోజు చాలామంది గుర్తుపెట్టుకోండి, వాటర్ ఫ్రీగా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఈరోజు పల్లెటూరులో కూడా వాటర్ కొంటున్నాం.